విక్రమ్ గౌడ్ బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు. నేడు ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున బీసీ విద్యార్థి సంఘం ఉద్యమాది వందనాలు. ముఖ్యంగా రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు గడుస్తున్నా ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోని ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి పీసీసీ అధ్యక్షులు, అదేవిధంగా ఇప్పటి పీసీసీ అధ్యక్షులు అప్పుడు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మరియు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్లో మాట ఇవ్వడం జరిగినది. ఏమని? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్మెంట్స్, స్కాలర్షిప్ బకాయిలు ఒకే దఫాలో విడుదల చేస్తాం. అదేవిధంగా ఎవరికీ లేని ఈ 10,000 ర్యాంకు నిబంధత కేవలం బీసీ విద్యార్థులకే ఉన్నది. ఆ బీసీ విద్యార్థులకు ఆ 10,000 ర్యాంకు నిబంధత కూడా ఎత్తేస్తాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం గ్రీన్ ఛానల్ ద్వారా 50% ఫీజులు ముందుగానే కాలేజీ యాజమాన్యాలకు చెల్లిస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. ఆనాడు ఆ డిక్లరేషన్ నమ్మి ఒకవైపు బీసీలు విద్యార్థులందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తున్నా పాత బకాయిలు కొత్త బకాయిలు కలిపి దాదాపు 7,600 కోట్ల పైచిలకు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు నేను ఏమంటున్నా అంటే, ఒకవైపు మా దగ్గర డబ్బులు లేవు, మమ్మల్ని పొడవండి, కోసిన డబ్బులు లేవు, మా చెప్పులు ఎత్తుకపోతారు, మమ్మల్ని నమ్మట్లే అన్న ముఖ్యమంత్రి వర్యులు 5,000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం, గాంధీ సరోవరం అవసరమా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే గాంధీ యొక్క మనవడే స్వయంగా అన్నారు, దయచేసి మా తాత పేరు ఖరాబ్ చేయకూరి, మా తాతకు విగ్రహం పెట్టకూరి, ప్రజలను హింసించే మా తాత అహింసావాది, కానీ మీరు ప్రజలను హింసించే పెట్టే విగ్రహాలు మాకు వద్దు అని చెప్పి స్వయంగా కుటుంబమే ప్రకటించింది. మరోవైపు వరంగల్లో 10,750 రూపాయలు ఫీజు కట్టనందుకు ఒక అమ్మాయిని అరెస్ట్ చేస్తే కాలేజ్ యజమానులు హాల్ టికెట్ ఇవ్వకపోతే కార్పొరేట్ కాలేజీలు సూసైడ్ చేసుకున్నారు. అదేవిధంగా సిరిసిల్లలో మా రక్త సంబంధికుడు, మా పద్మశాలి బిడ్డ కేవలం బీటెక్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఆయనకు హాల్ టికెట్ ఇవ్వకపోతే సిరిసిల్లలో నిన్నగాక మొన్న కాలేజ్ ఫీజు కట్టినందుకు ఆయన సూసైడ్ చేసుకున్నాడు. ఇలా రాష్ట్రంలో దాదాపు 23 మంది విద్యార్థులు చనిపోయారు. ఇవి ఆత్మహత్యలు కాదు, ప్రభుత్వ హత్యలుగా గుర్తించాలని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే విద్యార్థులపైన పెట్టే ఖర్చు మానవ వనరుల అభివృద్ధి అనుకోవాలి. రాష్ట్రము బంగారు తెలంగాణ కావాలన్నా, దేశం అఖండ భారత్, స్వర్ణ భారత్ కావాలన్నా విద్యార్థులను చదువుకోనివ్వాలి కదా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతున్న సూటిగా, మీకు దమ్ము ధైర్యం ఉంటే విద్యా వ్యవస్థ పైన ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. 2014 తెలంగాణ రాకముందు ఎంతమంది విద్యార్థులు చదువుకున్నారు? తెలంగాణ వచ్చినాక నేటికి ఏం చేస్తున్నారంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అగ్రవర్ణాల్లో పాపం పేద పిల్లలను కూడా మళ్ళీ కుల వృత్తులకు, పార్ట్ టైం జాబ్లకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిమితం చేస్తుంది. ఓవైపు ఏమో విచ్చలవిడి కాలేజీలలో ఫీజు నియంత్రణ చట్టం అని చెప్పి 2017లో తిరుపతిరావు కమిషన్ వేస్తే ఇంతవరకు నియంత్రణ చట్టం మీద ఎటువంటి ఒక రిపోర్ట్ ఇవ్వకుండా ఫీజులు కంట్రోలే లేవు. ఎల్కేజీ ఈ దేశంలో నెంబర్ 1 ఏముంది తెలంగాణ అంటే? రైజింగ్ తెలంగాణ కాదు ఇది, పేద విద్యార్థులను చదువుకోని తెలంగాణ. ఫీజులు కార్పొరేటు విద్యా సంస్థలకు కొమ్ము కాసే తెలంగాణ. ఈ తెలంగాణలో ఏమైపోయిందంటే ప్రభుత్వం ఎవరికి కొమ్ము కాస్తుందంటే కార్పొరేట్ విద్యా సంస్థలకు దోచుకున్నోనికి దోచుకున్నంత, దాచుకున్నోనికి దాచుకున్నంత అన్నట్టు కమిషన్లు ఇచ్చడానికి కార్పొరేట్ వ్యవస్థకు కొమ్ము కాస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 15న జరిగే ఫీజు పోర్ దీక్షను విజయవంతం చేద్దాం. విద్యార్థులతో చెలగాటమా, ఖబర్దార్ ఖబర్దార్. విద్యార్థులతో చెలగాటమా, ఖబర్దార్ ఖబర్దార్. జై బీసీ, జై జై బీసీ. విజయవంతం చేద్దాం. ఈ నెల 15న జరిగే ఫీజు పోర్ దీక్షను విజయవంతం చేద్దాం. విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. దిగిరాని ప్రభుత్వాన్ని దించుదాం. దిగిరాని ప్రభుత్వాన్ని దించుదాం. విజయవంతం చేద్దాం. ఈ నెల 15న జరిగే ఫీజు పోర్ దీక్షను విజయవంతం చేద్దాం.